ప్రభునందు ప్రియులారా, ఒకానొక ప్రాముఖ్యమైన ప్రకటన ఇవాళ చేయాలని దేవుని చేత నేను ప్రేరేపించబడ్డాను. నిన్నటి దినాన 50-60 మంది లోపుగా వచ్చారు. జూమ్ యాప్ ద్వారా కనెక్ట్ అయినారు. నిన్న నేను మధ్యలో అప్పుడప్పుడు మొబైల్ చూస్తుంటా. ఎందుకు చూస్తుంటానంటే ఎంతమంది కనెక్ట్ అయినారు, యూట్యూబ్లో ఎంతమంది, జూమ్లో ఎంతమంది అని చూస్తూ ఉంటాను. మరి ఇప్పుడు 32 వాచింగ్. నిన్నైతే 240 మందో ఏమో, 200 పైనే ఉంది నంబర్. వాచింగ్ అని వచ్చింది. ఆఫ్ కోర్స్ అది అయిన తర్వాత వ్యూయర్షిప్ అది కాదు. వ్యూయర్షిప్ 1.7K అలాగా అంత హై వ్యూయర్షిప్ వచ్చింది. ప్రియులారా, మరి నిన్నటి మెసేజ్ను చూసిన వారు మాత్రం చాలామంది ఉన్నారు. ఇప్పుడు సంపూర్ణ రాత్రి ప్రార్థన యూట్యూబ్లో 1.8K నిన్నటి దినాన 3rd సెప్టెంబర్ ఎర్లీ అవర్స్లో వ్యూయర్షిప్ 1.8K, 1800 మంది చూశారు. కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడు ఒక 14 వాచింగ్ అని ఇక్కడ వచ్చింది. 35 వాచింగ్ అని ఓఫర్ మినిస్ట్రీస్ అఫీషియల్ ఛానల్లో, 39 వాచింగ్ 10 minutes ago started. 39 మంది వాచింగ్, 37 మంది లైక్ చేస్తున్నారు. చాలా సంతోషం. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ నా కుటుంబ సభ్యులని నేను నా హృదయంలో ఆ ప్రేమ భావన, మీ పట్ల అభిమానం కలిగి ఉన్నాను కాబట్టి నేను చెబుతున్నాను. యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా జూమ్ యాప్లో కనెక్ట్ కావాలి. అప్పుడు మీరు ప్రేయర్లో ఉండొచ్చు. మెసేజ్ మాత్రమే యూట్యూబ్లో వస్తుంది. మెసేజ్ మాత్రమే యూట్యూబ్లో బ్రాడ్కాస్ట్ అవుతుంది. తర్వాత లింక్ కట్ అయిపోతుంది. వేకోజామున 3 గంటల దాకా చేసే ప్రార్థనలో మీరు ఉండలేరు. మరి ప్రార్థన భారం లేని వాళ్ళు మెసేజ్ వినడం ఎందుకండి? ప్రార్థించాలి, ప్రార్థన చెయ్యాలి, ప్రార్థించాలి, విజ్ఞాపన చెయ్యాలి. దేవుని సన్నిధిలో దేవుని సంఘక్షేమం కొరకు, దేవుని నామ మహిమ కొరకు, దేవుని కార్య సఫలత కొరకు ప్రార్థన చెయ్యాలి అనే భారము లేనోళ్ళు ప్రార్థనను గూర్చిన ప్రసంగాలు వినడం దేనికి? అంటే ఏదో ఒక కొత్త విషయము వినుటయందు చెప్పుటయందు మాత్రమే ఏథెన్స్ వారిలాగా మనం ఉన్నామా? అలాంటి ఆసక్తి కలిగి we simply want to listen to a new message, a new revelation. కానీ దేవుని సన్నిధిలో ఆర్గనైజ్ చేసి వేదన పడి ప్రార్థన చేయాలనే భారం లేదా? కనుక యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా వెంటనే మీరు జూమ్ యాప్లోకి రండి. దయచేసి మీకు జూమ్ లింక్ మీకు పంపించబడుతుంది. మీరు వెంటనే ఈ నంబర్కు ప్లీజ్ గివ్ అస్ ద జూమ్ లింక్ అని మెసేజ్ ఈ నంబర్కు మీరు పెట్టండి. ఇది అజయ్ బాబు నంబర్. ఇది మన మినిస్ట్రీ వైస్ ప్రెసిడెంట్గా
చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా సహకరిస్తూ నడిపిస్తున్నటువంటి ఈ జూమ్ ఈ యొక్క మీటింగ్ని ఆర్గనైజ్ చేస్తూ జూమ్ లింక్ కూడా తానే తీసుకొని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ ప్రార్థన పోరాట నాయకుడు అజయ్ పల్కూరి. నంబర్ మీకు చెప్తున్నాను, తీసుకోండి. 8499063409. మళ్ళీ చెప్తాను, 8499063409. మీరు వెంటనే ఈ నంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, బ్రదర్ ప్లీజ్ సెండ్ జూమ్ లింక్ అని చెప్పి మీరు పంపండి, మీరు మెసేజ్ పంపండి. నంబర్ మళ్ళీ తెలుగులో చెప్తాను, 8499063409. మీరు పంపండి, మీకు జూమ్ లింక్ వస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఏదో వస్తుంది, మీ నేమ్ ఫలానా నేమ్ కనెక్ట్ కావాలంటే ఓకే కొట్టండి. ఆటోమేటిక్గా మీరు కూడా ఇందులో చేరుతారు. ఎందుకంటే 1 సంవత్సర కాలము నుండి 500 మంది కలిసి ప్రార్థన చేయడానికి ఒక జూమ్ ప్యాకేజ్ అజయ్ బాబు తన సొంత డబ్బులతో తీసుకున్నాడు. నెలకు 6,200 రూపాయలు అవుతుంది. 12 నెలలకు 72,000 74,000 అవుతుంది. 70,000 పైచిలుకు. మరి 100 మంది కనెక్ట్ కావడానికి ఒక ప్యాకేజ్ ఉంది, 500 మందికి ఒక ప్యాకేజ్ ఉంది, 1000 మందికి ఒక ప్యాకేజ్ ఉంది. 500 మంది, ఇన్ని వందల సంఘాలు కదా, 500 మంది రారా అనుకొని 500 ప్యాకేజ్ తీసుకొని 6,000 ఎవ్రీ మంత్ జూమ్కి కడుతూ ఉన్నారు. 72,000 ఈ కరువు కాలంలో, కష్టకాలంలో అప్పుల పాలైపోయిన మినిస్ట్రీ మనది. 72,000 కట్టేశాం, కానీ 60 మంది 70 మంది అలా వస్తున్నారు. కనుక ఎందుకు డబ్బులు వేస్ట్ అని చెప్పి 100 మంది ప్యాకేజీకి దిగాం. డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి? మిమ్మల్ని ఎవరిని డబ్బులు అడగలేదు, డబ్బులు అజయ్ బాబే కడుతున్నాడు. నేను ఇవాళ చెప్పాను, నువ్వెందుకు కడతావు బాబు? మినిస్ట్రీగా నేను కడతాను, మినిస్ట్రీ చీఫ్గా, మినిస్ట్రీ హెడ్గా నేను కడతానని చెప్పాను. బట్ సో ఫార్ హీ హాజ్ బీన్ బేరింగ్ ది ఎక్స్పెన్సెస్. మరి 500 మంది కొరకు డబ్బులు పే చేసినాక 50 మంది 50 సిస్టమ్సే కనెక్ట్ అవుతే ఎంత డబ్బు వేస్ట్ అయిపోతుంది కదా. కాబట్టి ఇంకా 100 ప్యాకేజీ లోపలికి దిగాం. అట్లా కాదు, ఇప్పటి నుంచి 500 ప్యాకేజీలోనే ఉంటాము. మినిస్ట్రీ పే చేస్తుంది, నీ మీద భారం వేసుకోక నాయన, నువ్వే ఇబ్బందులు ఉన్నావు అని చెప్పాను. 500 ప్లేసెస్ని అన్ని కాంటాక్ట్స్ మనం నింపుదాం జూమ్లో. పిల్లారా, మరి ప్రతి ఒక్కరు కూడా జూమ్లో కనెక్టెడ్గా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు మెసేజ్ వినగలుగుతారు, తర్వాత ప్రార్థనలో కూడా ఏకీభవించగలుగుతారు. అప్పుడు ప్రార్థన ఇంకా బలమైన పోరాటంగా కొనసాగుతుంది. ఒక 50 మంది ప్రార్థన చేయడం కంటే 500 మంది ప్రార్థన చేయడం 10 రెట్లు బలం ఎక్కువ కదా. కాబట్టి ఆ విధంగా మనం బలమైన ప్రార్థన పోరాటం చేద్దాం. దయచేసి మీ ఈ మెసేజ్, ఈ అనౌన్స్మెంట్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి అజయ్ బాబు నంబర్కి మీరు ఎప్పుడే మెసేజ్లు పంపండి. అందరికీ తను
లింక్ పంపిస్తాడు, మీరు కనెక్ట్ కండి. ఒకవేళ మీరు కనెక్ట్ కావడం లేదని ఇబ్బంది ఉంటే రేపొద్దున నాకు ఫోన్ చేసి చెప్పండి. ఏమి ఇబ్బంది ఉన్నా దాన్ని మేము పరిష్కరిస్తాం. అయితే రాను రాను 500 మంది ఆ ప్లేసెస్ ఫిల్అప్ కావాలి. 1000 మంది ఉండే జూమ్ ప్యాకేజీలో కూడా మనం వద్దాము. 1000 మంది ప్రతి రాత్రి ప్రార్థించాలి మన దేశ ప్రజల రక్షణ కొరకు. మన దేశంలో మతోన్మాదము నశించడం కొరకు, భక్తులకు సువార్త ప్రకటించుకోవడానికి, ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించడానికి స్వేచ్ఛ కలగడానికి, మన దేశాన్ని ప్రకృతి విలయాల నుండి దేవుడు తప్పించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఎన్నో అవసరతలు ఉన్నాయి. క్రైస్తవ సమాజం అంతా సిద్ధాంత విభేదాలు ప్రక్కన పెట్టి నేను క్రీస్తు వాడను, క్రీస్తుకు చెందిన దానను అనుకున్న వాళ్ళందరూ ఏకము కావాలి. క్రైస్తవ సమాజం ఐక్యపరచబడడం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎన్నో విన్నపాలు ఉన్నాయి కదా, మనకు తెలుసు. చాలా రోజులుగా, చాలా ఏళ్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అలాగా ప్రతి అర్ధరాత్రి వేళ నూతన దినారంభంలో వేకోజాము దాకా ఎవ్రీ డే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎవ్రీ న్యూ డే అలా ప్రార్థన 1000 మంది మనం చేద్దాం. భారము కలిగిన వాళ్ళు, హృదయంలో నశిస్తున్న ఆత్మల కొరకైన వేదన కలిగిన వాళ్ళు, మంట కలిగిన వాళ్ళు, సైన్యములకు అధిపత్యకు యెహోవా కొరకు నేను ఒకడును మాత్రమే మహారోషము గలవాడనై ఉన్నానని చెప్పిన ఏలియా వంటి రోషం కలిగిన వాళ్ళు 1000 మంది ప్రార్థన చేస్తే తప్పక మనం ఒక ఉద్యమాన్ని, సమాజంలో గొప్ప మార్పుని మనం తప్పక చూడగలుగుతాం. కనుక దయచేసి ప్రధానంగా ఇది ప్రార్థనా పరుల కొరకు, ప్రార్థనా యోధుల కొరకు, ఈ ప్రార్థనా దండులో సభ్యుల కొరకైనటువంటి మెసేజ్. ఒట్టి మెసేజే వినడానికి కాదు, ప్రార్థించడానికి సిద్ధపాటుగా మెసేజ్ ఇస్తాను తప్ప మెసేజ్ విని వెళ్ళిపోవడానికి కాదు. కాబట్టి దయచేసి జూమ్ యాప్లో మీరు కనెక్ట్ కావాలని ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను.